హలో గైస్, వెల్కమ్ టు ద ఛానల్. ఎపిసోడ్ 25 October ఎపిసోడ్ గురించి మాట్లాడుకోవాలంటే స్టార్టింగే భరణి ఇమాన్యువల్ కామెడీ చేస్తారన్నట్టు ఎల్లో టీమ్ నామినేషన్స్ గురించి. రాము రాథోడ్ నామినేషన్ గురించి భరణి అంటాడు, అరే నిన్న జరిగిన దాంట్లో పిచ్చ కామెడీ ఏంటంటే వైలెన్స్ అన్నావు కదా, వైలెన్స్ అంటే రక్తపాతం రా అని ఆమె అరిచింది కదా సంజన. ఇక దాని గురించి ఉద్దేశిస్తూ ఇక పిచ్చ కామెడీ రాదైతే అని ఇమాన్యువల్ కూడా అసలు మీరు ఆగుతూనే లేరు కదరా బాబు అసలు నిన్న అని అట్లా కామెడీగా చెప్పిండు. తర్వాత భరణి హరీష్ గురించి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. సంజన అంటది అన్నట్టు, హరీష్ లోన్లీ ఉన్నాడు, సైడ్ ఒక్కడే పక్కకున్నాడు అని చెప్పేసి మాట్లాడుతుంటే భరణి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, సూపర్ అది. 10 మంది ఉన్న చోట ఒకళ్ళు పోయి పక్కకు ఉంటున్నారు అంటే దాని అర్థం కార్నర్ చేస్తున్నట్టు కాదు, కార్నర్ అయిపోతున్నట్టు అని అంటాడు సింపుల్గా. అంటే ఆయనదైనా పక్కకు ఉంటున్నాడు అనే ఉద్దేశంతో అన్నాడు అట్లా. కరెక్టే అది. ఇక బిగ్ బాస్ కొత్త టాస్క్ డిజైన్ చేసిండు. దాంట్లో భాగంగా ఆల్రెడీ ఉన్న టీమ్స్లో కొద్దిగా చేంజెస్ చేసిండ్రు అన్నట్టు. అంటే ఒకళ్ళని తీసి ఇంకో వాళ్ళ టీంలో అట్లా చేసాడు, స్వాప్ చేసిండ్రు అన్నట్టు. ప్రతి టీం నుంచి ఒకళ్ళని స్వాప్ చేసిండ్రు అన్నట్టు. ఓవరాల్గా చూస్తే తీసేసుడేమో టీం లీడర్ ఇష్టం, యాడ్ చేసుడేమో బిగ్ బాస్ ఇష్టం, అట్లా నడిచింది. ఇంకోటి చెప్పుకోవాల్సింది ఏంటంటే కొద్దిగా కామెడీ జరిగింది. గేమ్స్ ఆడుకున్నారు హౌస్మేట్స్. ఇమాన్యువల్ ఏమో ఎవ్రీ నైట్ ఇన్ మై డ్రీమ్స్ అని టైటానిక్ సాంగ్ని స్పూఫ్ చేసినట్టు చేసిండు. అది పర్లేదు, మంచిగా, అంటే అంత కామెడీ ఏం లేదు కానీ పర్లేదు. అప్పటిదప్పుడు స్పాంటేనియస్గా ఏదైనా చేసుడు కష్టం, ఆ మాత్రం కామెడీ తెప్పించుడు గ్రేటే అది. ఇక ట్రూత్ ఆర్ డేర్ ఆడినరు. ట్రూత్ ఆర్ డేర్ సోదనిపించింది. ఈ తనుజ కళ్యాణ్లు ఇద్దరు బ్లష్ అవుడు. తనుజనేమో లవ్ స్టోరీ అడిగితే అవతలోని వన్ సైడ్ లవ్ స్టోరీ ఈమెను ఎట్లా చేసిండు అనేది చెప్పింది. ఆయన పేరు కూడా కళ్యాణేనట. ఏ కళ్యాణ్ బాబుని అడిగితే ఇక్కడ హౌస్లో నీ దృష్టిలో లవ్ చేసే మెటీరియల్, అంటే లవ్ చేసే క్యారెక్టరిస్టిక్స్ ఉన్న అమ్మాయి ఎవరు అని అడిగితే తనుజ అని చెప్పిండు. ఈ ఇద్దరు కొంచెంసేపు సిగ్గుపడ్డారు. తర్వాత తనుజకు డేర్ వస్తే ఇద్దరు కలిసి డ్యాన్స్ చేసిండ్రు, తనుజ కళ్యాణ్. నాకు ఇక్కడ ఒక్కటి అర్థమవుతలేదు, ప్రియా తనుజని అక్క అని పిలుస్తుంది, మళ్ళా ప్రియా కళ్యాణ్ గురించి చెప్పేటప్పుడు వాడు చాలా చిన్నోడు మాకంటే అని చెప్తుంటుంది. అట్లా అంటే మరి తనుజ కంటే ఎంత చిన్నోడు అయి ఉండాలి కళ్యాణ్? ఈయన మాటలకు బ్లష్ అవుతుంటుంది ఆమె, కంప్లీట్గా దూరం పెట్టేది, కంప్లీట్గా తమ్ముడు అని పిలవది, ఆయన నుంచి కేరింగ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఏందో ఏమో అర్థమే కాదు. ఇక ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు టీమ్స్ డిసైడ్ చేసారు కదా, టాస్క్ పెట్టిండు బిగ్ బాస్. దాంట్లో 4 కార్డ్స్ తీసుకొచ్చి పెట్టిండు. వాటిని పవర్ కార్డ్స్ అంటారట. ఒక కార్డు మీదనేమో కంటెండర్ అని రాసి ఉంది, ఇంకో కార్డు మీదనేమో మటన్, ఇంకో కార్డు మీదనేమో కిక్అవుట్, ఇంకో కార్డు మీద ఏముందో గుర్తులేదు. మీకు గుర్తుంటే కమెంట్ చేయండి. ఇక ఫస్ట్ పెట్టిన టాస్క్ ఏంటంటే ఒక జాలి పెట్టిండు, జాలి మీద కొన్ని బాల్స్ వేసిండు, రంగురంగుల బాల్స్. అంటే ఆల్రెడీ ఇక్కడ టీమ్స్ ఏవి ఉన్నాయో ఆల్మోస్ట్ అవే కలర్స్లో బాల్స్ ఉన్నాయి. ఒక బ్లాక్ బాల్ అనేది ఎక్స్ట్రా ఉంది. ఇక బిగ్ బాస్ గేమ్ స్టార్ట్ చేసినప్పుడు ఏ కలర్ చెప్తాడో బిగ్ బాస్ ఒక కలర్ చెప్తాడు అన్నట్టు. ఆ కలర్ చెప్పినప్పుడు అవే కలర్ బాల్స్ని బయటకు తీసి పోల్స్ ఉన్నాయి అన్నట్టు, పోల్స్ ఇచ్చిండు మనిషికోటి. ప్రతి టీంల నుంచి ఒక ప్లేయర్ పోయి అక్కడ బాల్స్ని బయటకు తీసుకపోయి బాస్కెట్లో వేసుకోవాలన్నట్టు. ఆ బాస్కెట్ ముందట ఒక ఎల్లో లైన్ ఉంది. ఆ ఎల్లో లైన్ లోపల ఉన్నంత వరకు వాళ్ళు లాక్కోవచ్చు, ఏమైనా వేసుకోవచ్చు. ఆ ఎల్లో లైన్ ఒకళ్ళు దాటి బాస్కెట్ దిక్కు వచ్చినప్పుడు లాక్కుని వదిలేదన్నట్టు. ఇక సంచాలకుగా యాజ్ యూజువల్ డెమాన్ పవన్ అన్నట్టు చెప్పిండు బిగ్ బాస్. ఇక యాజ్ యూజువల్ అనే వర్డ్ లిటరల్గా వాడిండు, యథాతథంగానో సంథింగ్ అంటాడు తెలుగులో. అంటే సీజన్ మొత్తం ఆయనని సంచాలకుగా వేద్దామని ఫిక్స్ అయినట్టున్నాడు. దీంట్లో ఏంటంటే ఈ గేమ్లో కళ్యాణ్ మంచిగా ఆడిండు. అంటే అక్కడ కాంపిటీషన్ బేసిక్గా ఆయనకు ఎవరు లేరు. సుమన్ శెట్టి ఆయన కాంపిటీషనా? ఆయన పర్సనాలిటీ ఏంది, ఈయన పర్సనాలిటీ ఏంది? ఈయన ఆర్మీలో ట్రైన్ అయ్యి వచ్చిండు, ఎంత ఫిట్నెస్ ఉంటుంది, ప్లస్ ఎండ్యూరెన్స్, మళ్ళీ ఉరుకుడు కానీ ఏదైనా కానీ ఈయన చేసినంత ఆయన చేయలేడు. అక్కడ భరణి హరీష్ ఉన్నారు కానీ వాళ్ళ అసలు గేమ్లోకి రాలేదు. వాళ్ళు పోయి అక్కడ పోల్స్ పట్టుకొని బాల్స్ని కొడుతూ ఉన్నారు, బయటకి తీస్తూ ఉన్నారు. ఇక కళ్యాణ్కి అసలు కాంపిటీషనే లేకుండా పోయింది. ఏమన్నాడు, బాగా ఓవర్ ఎక్సైటింగ్ అయిపోయాడు.
ఓవర్ ఎక్సైట్మెంట్తో మధ్యలో జై బాలయ్య జై జై బాలయ్య అని అరుస్తూ ఉంటాడు, ఏదేదో అరుస్తూ ఉంటాడు. కాంపిటీషన్ ఉంటే మంచిగా అట్లా ఓకే, అంత ఓవర్గా ఎక్సైట్ అవుతున్నాడు, అంత కాంపిటీషన్లో గట్టిగా ఆడుతున్నాడు కాబట్టి ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది అనే ఒక ఫీలింగ్ ఉంటుంది మనకి. ఆ ఫీలింగ్ లేదు. ఓకే కళ్యాణ్ మంచిగా ఆడిండు అనే ఫీలింగ్ వచ్చింది తప్ప. అదే డెమాన్ పవన్ కానీ భరణి కానీ ఆయన కాంపిటీటర్స్ ఉంటే, హరీష్ వీళ్ళందరూ కాంపిటీటర్స్ ఉన్నప్పుడు ఆ లాక్కోవడం ఇదంతా ఇంట్రెస్టింగ్ ఉండేది, ఎవరు గెలుస్తారనే ఇది ఉండేది. అది మొత్తం మిస్ అయిపోయింది గేమ్లో. ఇక మిగతా వాళ్ళ పెద్ద కాంపిటీషన్ లేదు కాబట్టి అందరు ఓడించిండు, రెడ్ టీం గెలిచింది. గెలిచినాక బిగ్ బాస్ ఏ కార్డ్ చూస్ చేసుకుంటావు 4 కార్డ్స్లల్లో అంటే కంటెండర్ అనే కార్డ్ చూస్ చేసుకుంటాడు. కంటెండర్ అంటే ఏంది, కెప్టెన్సీ కంటెండర్గా నెక్స్ట్ ఈయన పోటీకి అర్హుడు అన్నట్టు. సో ఆ కార్డు తీసుకున్నాక ఈ కార్డు నువ్వు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావు మీ టీంలో అంటే ఆయన ఇచ్చుకుంటాడు, అవతల వాళ్ళని కన్విన్స్ చేస్తాడు. ఎందుకంటే ఈయనకి కూడా ఫేర్ ఛాన్స్ ఎప్పుడు రాలేదు కాబట్టి వాళ్ళు కూడా ఒప్పేసుకుంటారు. సో ఆయన తీసేసుకుంటాడు కంటెండర్ కార్డ్ అనేది. ఈ తర్వాత ఆ గేమ్ తర్వాత హరీష్ ఫీల్ అవుతాడు, అరే అసలు గేమ్లో ఉంటుంటాయి పోల్ పట్టుకొని ఆడ బాల్స్ ఇచ్చే బదులు అసలు ఇక్కడ ఉంటుంటాయి పోయి బాస్కెట్లు వేస్తే అయిపోవు, అసలు తప్పు చేసిన అన్నట్టు ఫీలింగ్ ఉంటుంది అన్నట్టు. ఫైట్ చేయాల్సింది అలా కెప్టెన్తో, ఫైట్ చేయాల్సింది అలా టీం లీడర్తో. అరే నేను ఫీల్డ్లో ఉండాలి కదా, అప్పుడే మజా వస్తుంది, అవతల స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ఉన్నారు కదా, నేను ఫీల్డ్ ఉంటే బెటర్ అనుకుంటున్నా అన్నట్టు ఒక ఫైట్ చేయాల్సింది. ఇక్కడ ఈ టాస్క్లో ఏంటంటే తనుజ మధ్యలో కొద్దిగా నాకు అది నచ్చలేదు. కళ్యాణ్ దగ్గర నుంచి అంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి తీసుకోవడానికి ట్రై చేస్తుంటుంది బాల్. ఎవరైనా లాక్కోవచ్చు బాల్ని, గట్టిగా లాక్కుందామని ట్రై చేసుడు మంచిగా అనిపిస్తుంది, కానీ ఇట్లా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి బాల్ తీసుకుందాం అనుకున్నట్టు కరెక్ట్ కాదు. అదే శ్రీజ ఉన్నది అనుకో, అక్కడ ఆ బాల్ని ఎట్లయినా తీసుకుందామని ట్రై చేస్తూ ఉంటుంది, అంతేగాని ఇట్లా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి తీసుకోవాలని అసలు ఆమెకు ఆ థాట్ కూడా రాదు. గట్టిగా ఇచ్చి పడేసి బాల్ తీసుకొని చక్కగా బాస్కెట్లు వేసుకుందామని ట్రై చేస్తుంది అంతే. ఇక ఈ టాస్క్లో ఇవాళ నిన్నటి ఎపిసోడ్లో ఇది కొంచెం నచ్చలేదు, కానీ దీనికంటే మించింది ఇంకోటి ఉంటుంది దివ్యానికి. అది నెక్స్ట్ రౌండ్స్లలో వస్తుంది అంట, నెక్స్ట్ ఛాలెంజ్లో వస్తుంది, చెప్తా. అది పక్కకు పెడితే మళ్ళీ సంజన మళ్ళీ మేడం సార్ మేడం అంతే అన్నట్టు మళ్ళా దొంగతనాలు బ్యాక్, మళ్ళీ ఫుడ్ దొంగతనం చేసింది, తీసుకుపోయి ఫ్లోరాతో సపోర్ట్ తీసుకుపోయి శ్రీజ దగ్గర పెట్టమన్నది అన్నట్టు. ఈమె తీసుకుపోయి ఆడబెట్టేసి ఆమెకి చెప్పేస్తుంది అక్కడ పెట్టిన ఫుడ్ అది అని చెప్పేసి. మొన్ననే కదా దొంగ చేతికి తాళాలు ఇచ్చిండు, అయినా తాళం బలగొట్టుకునే పోతా ఉంటుంది ఈమె. అంత మంచిగా డెమాన్ పవన్ ఆమెకు బాధ్యతనిచ్చిండు, లేదు నాకు తాళాలు అవసరం లేదు, నేను పలగొట్టుకునే పోతా, ఏందో ఏమో. ఇక తర్వాత మళ్ళీ ఇమాన్యువల్ కామెడీ నడిచింది కొద్దిసేపు. ఇక కొద్దిగా రొటీన్ అయిపోతుంది, ఊకే ఫోన్లు చేసుకుంటా, హలో నేను నీ హస్బెండ్ని, నేను నీ బాయ్ ఫ్రెండ్ని అనుకుంటా, ఇది కొద్దిగా రొటీన్ అయిపోతుంది. కానీ పర్లేదులే, ఏదో ట్రై చేస్తున్నారు, అదే ఆ ఫీలింగ్ ఉంది అంతే. మరీ ఇరుగా తీసేస్తున్నారు అని కాదు. యాక్చువల్గా దీనికంటే బెటర్ కామెడీ ఇంకా అన్సీన్ కట్స్ అని చూసిన అన్నట్టు, చిన్న క్లిప్స్ పెడుతుంటారు మన హాట్స్టార్ దాంట్లో కానీ బిగ్ బాస్ దాంట్లో కానీ యూట్యూబ్ ఛానల్లో, దాంట్లో మంచిగా ఉండే కామెడీ. అది అసలు అది ఎందుకు కట్ చేసిండో మరి. వీళ్ళు జనరల్గా రెగ్యులర్గా చేస్తూ ఉంటారు కదా, మన ఇమాన్యువల్ హస్బెండ్ లాగా, తనుజ వైఫ్ లాగా, ఈమె శ్రీజనేమో మరదలట. శ్రీజ ఏమంటుంది, నేను ఫారెన్ నుంచి వచ్చినా అంటే, ఈమె ఫారెన్కి ఎట్లా పోయిందో తెలుసా అని ఇమాన్యువల్ అంటాడు. దానికి ఆమె శ్రీజ, అరే ఫ్లైట్లో పోయినా అంటే, లేదు విజయవాడలో వరదలు వచ్చినప్పుడు కొట్టుకుపోయింది అని చెప్తాడు. దానికి అసలు ఆ స్కిట్కి ఆయన పెట్టిన టైటిల్ ఏంటంటే వరద బురద కొట్టుకుపోయిన మరదలట, వరదలు బురదలు కొట్టుకుపోయిన మరదలు అట. ఇక పిచ్చిగా నవ్వుకుంటారు అందరూ. భరణి అయితే నెత్తి కొట్టుకుంటాడు, ఇదే టైటిల్ రా బాబు అని నవ్వుకుంటా. సూపర్ ఉంది అది. ఇక తర్వాత వీళ్ళు రామును తనుజ ఎమోషనల్ అయినరు ఎందుకో మరి, నాకు అర్థం కాలేదు. ఫ్యామిలీ సేఫ్టీ గురించి మాట్లాడుతూ ఉంటారు అన్నట్టు. అందరు బాగానే ఉన్నారు కదా, అందరు బాగుండండి, రాము ఏమో ట్రావెల్ ఎక్కువ చేయకండి, ఎటైనా పోయేటప్పుడు జాగ్రత్త అని చెప్తూ ఉంటాడు. కొద్దిగా సడన్గా సెంటిమెంటల్గా ఫీల్ అయిపోయి చెప్తూ ఉంటారు. ఎందుకో అంటే
దాని ముందు తర్వాత కాంటెక్స్ట్ ఏందో నాకు తెలియదు, లైవ్ చూడ కాబట్టి. సో మీకు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇక ఫస్ట్ ఛాలెంజ్లో ఒక కార్డ్ వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు 3 మిగిలినాయి కదా. ఆ 3 మిగిలిన కార్డ్స్లోకి వెళ్ళి మళ్ళీ ఇంకో కార్డ్ పిక్ చేసి ఛాలెంజ్ పెట్టిండు అన్నట్టు బిగ్ బాస్. మొత్తం 3 రౌండ్స్ పెట్టిండు. 3 రౌండ్స్లల్లో అంటే ప్రతి రౌండ్కి 2 టీమ్స్ పోతాయి అన్నట్టు. ఫస్ట్ రౌండ్లో 2 టీంలు పోతాయి, సెకండ్ రౌండ్లో 2 టీంలు పోతాయి. ఫస్ట్ రౌండ్లో గెలిచిన వాళ్ళు సెకండ్ రౌండ్లో గెలిచిన వాళ్ళు మూడో రౌండ్కి పోతారు. ఆ రౌండ్లో గెలిచిన వాళ్ళు ఫైనల్ విన్నర్ అన్నట్టు. బేసిక్గా టాస్క్ ఏంటంటే అక్కడ టైర్లు పెట్టిండ్రు, వాళ్ళ కోన్స్ ఉంటాయి కదా, ఆ కలర్స్ అంటే టైర్స్కి 2 కలర్లు ఉన్నాయి. ఒక కలర్ ఒక టీంది, ఇంకో కలర్ ఇంకో టీంది అన్నట్టు. బేసిక్గా టైర్ బండ పెట్టినప్పుడు పైకి ఏ కలర్ ఉంటే ఆ కలర్ విన్ అన్నట్టు. ఇది టాస్క్. ఫస్ట్ రౌండ్లో బ్లూ అండ్ గ్రీన్ టీమ్స్ పంపించిండ్రు. బ్లూలో నుంచి రీతు హరీష్, గ్రీన్లో నుంచి దివ్య శ్రీజ పోయినరు. ఇందులో బేసిక్గా ఏంటంటే ఎవరి దాళ్ళు వాళ్ళ కలర్ని పైకి టర్న్ చేసుకొని పెట్టుకుందామని చూసిండ్రు. బాగానే ఉంది. కాకపోతే దీంట్లో ఏంటంటే రీతును హరీష్ వాళ్ళ కలర్స్ పైకి పెట్టేసుకొని వీళ్ళని పట్టుకొని, అంటే ఇక వీళ్ళని గేమ్ ఆడనీయకుండా పట్టుకొని అట్లనే స్టాప్ చేద్దాం అనుకున్నారు. దీంట్లో రీతు వచ్చేసి శ్రీజాన్ పట్టుకుంది గట్టిగా. ఇక అరుస్తూ ఉంది హరీష్ని పిలుస్తూ, ఆమెను గట్టిగా పట్టేసుకున్నారు, దివ్యాని గట్టిగా పట్టేసుకున్నారు అన్నట్టు. అయితే ఆయన స్టార్టింగ్లో ఇబ్బంది పడ్డాడు. ఏంటంటే టైర్ని పట్టుకున్నాడు, ఆమెను పట్టుకోలేదని టైర్ని పట్టుకుంటున్నాడు. సో ఇద్దరు అక్కడ టైర్ని అటు దివ్య ఇటు హరీష్ ఇద్దరు కలిసి పట్టుకున్నారు. అప్పుడు ఏదో ఇప్పుడు ఒకటే టాస్క్లా అట్లా పర్ఫామ్ చేస్తున్నప్పుడు టచ్ అవుతుంటాయి, చేతులు టచ్ అవుతూ ఉంటాయి. ఏదో దానికి ఆమె చూసుకొని పెట్టండి చెయ్యి ఎక్కడ పెడుతున్నారు అనేది సీరియస్గా ఉంటుంది అన్నట్టు. అప్పుడు ఎట్లా అనిపిస్తుంది, ఒక్కసారి గజ్జం అనిపించేది, అరే ఇది ఎటో పోతున్నట్టు అని, బయట ఏం పోర్ట్రే అవుతుందో అన్నట్టు ఇట్లా ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. అది మాత్రం ఘోరంగా అసలు. నాకైతే సీజన్ 2 గుర్తుకొచ్చేసింది. సీజన్ 2లో కౌశల్ను తేజస్వి ఒక టాస్క్లా చేతులు ఎక్కడ పెడుతున్నావో చూసుకో అది ఇది అన్నట్టు సీరియస్గా ఇట్లా తీసుకుపోతుంది తేజస్వి దాన్ని. అది ఆమెకు చాలా బ్యాడ్ అయిపోయింది. యాక్చువల్గా ఏంది కౌశల్ బ్యాడ్ అవుతుంది అనుకున్నది, కానీ తేజస్వికే రివర్స్ కొట్టింది అది. ఇక్కడ ఆయనతో అది గుర్తుకొచ్చినట్టున్నది ఈమెకి మధ్యలో. సో దాన్ని అంతా డ్రాగ్ చేయలేదు. కానీ వరస్ట్ ఇది, ఈ కైండ్ ఆఫ్ బిహేవియర్ అయితే వరస్ట్. ఉమెన్ కార్డ్ ప్లే చేసింది అన్నట్టు బేసిక్గా. ఇక వాళ్ళిద్దరు రీతును హరీష్ వీళ్ళిద్దరిని పట్టేసుకొని ఆపేస్తారు, వాళ్ళు గెలిచేస్తారు. గ్రీన్ టీమ్ అవుట్. నెక్స్ట్ సెకండ్ రౌండ్ జరుగుతుంది. సెకండ్ రౌండ్లో రెడ్ అండ్ ఎల్లో టీమ్స్ పోతాయి. రెడ్ టీంలో కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్, ఎల్లో టీం నుంచి రాము అండ్ సంజన. ఆబ్వియస్లీ వీళ్ళే అప్పర్ హ్యాండ్లు ఉన్నారు, కళ్యాణ్ ఇమాన్యుయల్. రాము సంజనతో పోలిస్తే ఇటు సైడే ఫిజికల్ స్ట్రెంత్ ఎక్కువ ఉంది కాబట్టి సేమ్ వాళ్ళ కలర్స్ని పైకి టర్న్ చేసుకొని ఇద్దరిని పట్టేసుకుంటారు, ఆపేస్తారు. ఇక్కడ ఇమాన్యువల్ది సంజనాది కొద్దిగా కామెడీ మంచిగా అనిపిస్తుంది. గట్టిగా పట్టుకొని ఆయనతో సంజనాన్ని కదలద్దని చెప్తాడు. కదలకు మమ్మీ మళ్ళీ నీకే దెబ్బలు తాకుతాయి, సపడే పడుకోను కొంచెం పడుకో అంటాడు. ఆమె కూడా కామెడీ అనేది తీసుకుంటుంది, అది మంచిగా అనిపించింది. ప్లస్ రాము రాథోడ్ కూడా మస్తు ట్రై చేస్తాడు, కళ్యాణ్ చేతుల నుండి తప్పించుకొని టాస్క్ని గెలిపిద్దామన్నట్టు చాలా ట్రై చేసిండు. సూపర్ అది కూడా. కానీ ఓడిపోయినారు అన్ఫార్చునేట్లీ. వీళ్ళది ఫిజికల్ స్ట్రెంత్ వీళ్ళకే ఎక్కువ ఉంది కాబట్టి రెడ్ టీం గెలిచింది. సో ఫస్ట్ రౌండ్లో బ్లూ టీం, సెకండ్ రౌండ్లో రెడ్ టీం కాబట్టి థర్డ్ రౌండ్కి ఈ 2 టీమ్స్ పోయినాయి. దీంట్లో ఏంటంటే ఇంతకుముందు 2 రౌండ్స్లో ఏంటంటే ఇద్దరు అన్నట్టు పార్టిసిపెంట్స్. థర్డ్ రౌండ్కి వచ్చేసరికి కొద్దిగా రూల్స్ చేంజ్ చేసిండు బిగ్ బాస్. దీంట్లో ఒక్కొక్కళ్ళే పార్టిసిపెంట్. ఇంకో రూల్ ఏంటంటే ఒకళ్ళు ఆపుకోవద్దు అని చెప్పేసి, అంటే వాళ్ళు జస్ట్ గేమ్ మీదనే ఫోకస్ చేయాలి, వాళ్ళ టైర్ని టర్న్ చేసడం మీదనే ఫోకస్ చేయాలి. సో ఇది ఏంటంటే గేమ్ ఇక ప్యూర్లీ స్ట్రెంత్ మీద కాదు, ఎండ్యూరెన్స్ మీద. ఇక ఉరుకుతూనే ఉండాలి, టైర్ని చేంజ్ చేస్తూనే ఉండాలి, అటు ఇటు ఉరుకుతూనే ఉండాలి, టైర్ని చేంజ్ చేస్తూనే ఉండాలి. దీంట్లో ఇద్దరు పోయిన పార్టిసిపెంట్స్ ఇద్దరు ఎవరంటే హరీష్ను కళ్యాణ్. ఆబ్వియస్లీ కళ్యాణ్కి ఎడ్జ్ ఉంది, ఎందుకంటే ఆయన ఏజ్ తక్కువ, ఫిట్గా ఉన్నాడు, ఆర్మీ ట్రైనింగ్, ప్లస్ పర్సనాలిటీ కూడా ఆయనతో కంపేర్ చేస్తే తక్కువ ఉంటుంది పర్సనాలిటీ. సో అటు ఇటు ఉరకంగా ఆయాసం ఎక్కువ రాదు. ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి హరీష్కి డిసడ్వాంటేజెస్, అయినా కూడా తోపాడిండు అసలు. స్టార్టింగ్లో మొత్తం కళ్యాణ్ తిప్పేస్తున్నా కొద్దీ ఆయన వెంటనే ఉరికేసి ఆయన మళ్ళీ హరీష్ పోయి ఆయన కలర్ పైకి వచ్చేటట్టు తిప్పేసాడు అన్నట్టు టైర్స్. సూపర్ ఆడిండు అసలు. కాకపోతే ఇక బజర్ ఎంతకీ వస్తలేదు, ఆడుతూనే ఉన్నారు.
ఇక ఏమవుతుంది, ఆయాసం వస్తుంది. ఆయన పెద్ద అయినా ప్లస్ కొద్దిగా హెవీగా ఉన్నాడు, ప్లస్ డైలీ ఎక్సర్సైజ్ చేసే బాడీ కాదు. సో అలవాటు ఉండదు కాబట్టి ఆయాసం తొందరగా వచ్చేస్తుంది. ఇక కొద్దిగా స్లో అయిపోయి ఓడిపోయాడు. ఇక దానివల్ల పర్లేదు అయినా అని గట్టి టఫ్ ఇచ్చాడు, గట్టి పోటీ ఇచ్చాడు, సూపర్ టఫ్ కాంపిటీషన్ ఇచ్చాడు కళ్యాణ్కి. సో మళ్ళీ ఈ రౌండ్లో కూడా కళ్యాణ్ గెలిచిండు. మళ్ళీ ఇంకో కార్డ్ చూస్ చేసుకున్నాడు, కిక్అవుట్ కార్డ్. కిక్అవుట్ కార్డ్ ఏంటంటే బేసిక్గా ఆ కిక్అవుట్ కార్డ్ ఏ టీం మీద వాడతారో ఆ టీం వాళ్ళందరూ గేమ్ నుంచి అవుట్ అవుతారు, ప్లస్ కెప్టెన్సీ కండక్టర్స్ కూడా కాలేరు అన్నట్టు. ఆ కిక్అవుట్ కార్డ్ని గ్రీన్ టీం మీద వాడిండు కళ్యాణ్. గ్రీన్ టీం అంటే భరణి టీం. ఇక నిన్న జరిగిందంతా ఇది. ఇక కొద్దిగా ఈ దివ్య మ్యాటర్ మాట్లాడుకుంటే బాగా లూజ్ అయిపోతుంది ఆమె కూడా ఈ మధ్య. టంగ్ ఎటు పడితే అటే మాట్లాడుతుంది కొద్దిగా. ఉన్నటిదాకా అంత మంచిగా మాట్లాడింది అని అనుకున్నాం, అదంతా ఫేకేనా అన్నట్టు అనిపిస్తుంది. వైల్డ్ కార్డ్ విన్నర్ అవుతుందేమో అన్నట్టు హైప్ ఇచ్చింది, కథం ఇప్పుడు ఘోరంగా పడిపోతుంది. ఈ సీజన్లో మాటలు వదిలేసేటోళ్ళు ప్రస్తుతానికి ఉన్నోళ్ళు అయితే హరీష్, సంజన, ఇవి ఆ తర్వాత ఈమెనైనా అన్నట్టు ఇవాళ చూస్తే అనిపించింది. ఏదైనా అని మాట్లాడేదాన్ని బట్టి చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు పాత ఎపిసోడ్స్లో రీతు అదే కేజ్ గేమ్ గుర్తుందా, కేజ్ నుండి బాల్ తీసుకొని బయటకు రావాలి, దాంట్లో ఫ్లోరా గెలుస్తుంది కదా. రీతు ఇంకా శ్రీజ కొట్లాడుకుంటే ఫ్లోరా మంచిగా బాల్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఆమె బాస్కెట్లో తొందరగా వేసేస్తుంది, విన్ అవుతుంది కదా. ఆ గేమ్లో రీతు అగ్రెసివ్ ఆడింది, ఓకే, అది అక్కడ వరకు ఒప్పుకున్నారు జనాలు. కానీ ఆమె మాటల వల్ల ఎక్కువ నెగిటివ్ పోయింది. అంతెందుకు శ్రీజ, ప్రియాలు కూడా రంగు పడిద్ది అనే టాస్క్లో ఇష్టం ఉన్నట్టు అరవడం వల్లనే కదా అలా పిచ్చ నెగిటివిటీ వచ్చేసింది. ఇట్లా మాటలు కంట్రోల్ ఉండాలి. ఈమె స్టార్టింగ్లో అదే అన్నది, నేను ఎటు పడితే అటు కంట్రోల్డ్గా మాట్లాడతా అన్నట్టు ఆమె పోట్రే చేసుకుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, గేమ్లో ఉమెన్ కార్డ్ వాడింది. చేతులు ఎక్కడ పెడుతున్నారు అది అంటే ఎందుకు పెడతారు? గేమ్ ఆడుతున్నాడా ఆయన, ఏమన్నా రొమాంటిక్ సీన్ షూట్ చేస్తున్నాడా? గేమ్ అంతా అయిపోయాక మళ్ళీ ఇట్స్ ఓకే అండి స్పోర్టివ్గా తీసుకుంటా, అది గేమ్లో కోపంలో అట్లా అనేసిన అది అంటది. కోపంలో అట్లా ఉండేది భయ్య, ఆడ అందరికి వస్తాయి మరి కోపాలు. ఫిజికల్ టాస్క్ ఇచ్చినప్పుడు అందరు అగ్రెసివ్ అవుతారు, అందరికి కోపాలు వస్తాయి. అట్లా అని చెప్పేసి నువ్వు ఇటువంటి ఇట్లా ఉమెన్ కార్డ్ వాడే దీనికైతే దిగజారద్దు అని నా ఫీలింగ్. ఎందుకంటే అది ఆయనకి ఓన్లీ ఈ గేమ్ మీద ఎఫెక్ట్ పడదు, వీక్ అంతా ఎఫెక్ట్ పడుతుంది. అదే ఆలోచన పోతుంటుంది, అరే ఏమన్నా తప్పు చేసిందా అన్నట్టు ఆలోచన పోతూ ఉంటుంది. అరే మన తప్పుగా పోర్ట్రే అయిందేమో, అసలే సెన్సిటివ్ మ్యాటర్ కదా లేడీస్ మ్యాటర్. దానికి తోడు అంతకుముందు ఈయనని ఒకలాగా పోర్ట్రే చేద్దామని చూసింటారు కదా, లేడీస్కి రెస్పెక్ట్ ఇవ్వడు, లేడీస్ అంటే చిన్న చూపు అని చెప్పేసి ఇవన్నీ యాడ్ అవుతూ ఉంటాయి కదా మైండ్లో ఆయనకి. అరే ఏదో పోర్ట్రే అయ్యేటట్టుంది బయట నా గురించి అన్నట్టు. చాలా తప్పు అది మాత్రం. దివ్య నిఖిత గ్రాఫ్ మాత్రం నా దృష్టిలో ఘోరంగా పడిపోయినట్టే. ఆమె ఇటువంటి స్టేట్మెంట్ ఇంకోటి చేస్తే మాత్రం ఇక బిగ్ బాస్ హౌస్లో ఆమె సర్వైవ్ కూడా పక్కకు పెడితే చాలా మార్చుకోవాలి ఆమె. ఇంకొకళ్ళని క్యారెక్టర్ అసెసినేట్ చేయొద్దు, చాలా మార్చుకోవాలి ఇట్లా. రైట్ గైస్, ఇది నిన్నటి ఎపిసోడ్ మీద నా ఒపీనియన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.